టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి సభ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా ఫోకస్ చేసి ఇక ఆ స్థానంలో ఎలాగైనా గెలిచేందుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్. దీనిపై కూడా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఇటు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత సమావేశం కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇటు పార్టీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లంతా కూడా ఈ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. అయితే 6 ఎజెండా విషయాలు ఇందులో ప్రధానంగా చర్చించున్నారు. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ మరి ప్రజలకు తీసుకెళ్లడం మాత్రం కొంతవరకు విఫలమవుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే దాదాపు 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కాబట్టి ఆ 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది, మరి పబ్లిక్లకు ఏ రకంగా చేరుతుంది, మరి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉందనిపై కూడా మరి ప్రజల్లో విస్తృత సమావేశాలు తీసుకురావాలని కూడా మరి యొక్క టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా డిసైడ్ చేశారు. మరి ఇప్పటికే ఇటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 200 లోపు ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ మిగతా పథకాలకు సంబంధించి కూడా కాబట్టి ఈ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్లడం, మరి ఈ విషయంపైన ప్రధానంగా చర్చించడం. మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎందుకంటే మరో 2-3 నెలలు కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతుంది. మరి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరి ఆయన చనిపోవడంతో మరి అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా కాంగ్రెస్ ఖాతాలో ఎలాగైనా వేసుకోవాలని కూడా మరి పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కంటోన్మెంట్ కూడా చేజిక్కున్న నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా మరి ఇప్పటికే బీఆర్ఎస్కు కంచుకుంటగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సార్లు కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచారు కాబట్టి మరి ఈసారి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా టార్గెట్గా పెట్టుకుంది. మరి ఇప్పటికే పలువురు ఆశావాహులు కూడా మరి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నవీన్ యాదవ్తో పాటు అదేవిధంగా బొంతు రామ్మోహన్, మరోవైపు ఇటు నూమాన్ కానీ లేకపోతే మురళీగౌడ్ కానీ వీళ్ళంతా కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నారు. ఇప్పటికే ఇటు హైకమాండ్ కూడా మరి 2-3 సార్లు కూడా సర్వే కూడా చేశారు. మరి ఈ సర్వేలో ఎక్కువగా మాత్రం నవీన్ యాదవ్కి ఎక్కువ ఉన్నట్టుగా అవకాశం తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ జూబ్లీహిల్స్లో ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లతో పాటు యాదవ్ సామాజిక సంబంధించిన బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇక్కడ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇంటర్నల్గా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఇంటర్నల్ మీటింగ్ కూడా నిర్వహించి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలాగైనా చేజిక్కోవాలి. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 20 నెలల పాలనపై కూడా రెఫరెండంగా మారిందని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా బలంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మరి ఎలాగైనా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జెండా ఎగరేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. మరి ఈ విషయంపై కూడా ఈ యొక్క టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఈ నెల 15న కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ యొక్క సభకు కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. మరి పెద్ద ఎత్తున లక్షల కొద్ది మరి జన సమీకరణ కూడా చేయాలి. ఈ యొక్క సభను కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేశాం, ఎస్సీ వర్గీకరణ చేశాం. మరి బీసీలకు 40% రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని కూడా ఇప్పటికే నిరూపించారు. ఇప్పటికే అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేశారు, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి ప్రజెంట్ ఆ బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది కాబట్టి మరి యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మాత్రం మరి అప్పట్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగేటప్పుడు క్యాంపెయినింగ్లో కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్లో భాగానే మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చినట్టుగా మనం నిలబెట్టుకున్నాం కాబట్టి మరి ఆ విజయోత్సవ సభను కూడా గ్రాండ్గా సక్సెస్ చేసేలో భాగంగా మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు క్యాడర్ అంతా కూడా
మరి కృషి చేయాలి. మరి యొక్క సభ్యులు సక్సెస్ చేసేపై కూడా ఈ యొక్క టీపీసీసీ విస్తృత సమావేశాలు కూడా చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఓట్ చోరీ గద్దె చోడు కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టాలి. మరి గ్రౌండ్ లెవెల్లో కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ కూడా మరి ఢిల్లీ లెవెల్లో ఇటు బీహార్లో కూడా ప్రచారం ముమ్మరం చేశారు. మరి బీహార్లో కూడా త్వరలో ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఎక్కువగా ఓటు చోరు చేసి అంటే దొంగ ఓట్లతోనే మరి కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా మరి కాంగ్రెస్ కూడా భావిస్తుంది. మరి ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇందులో ఎక్కువగా ఇటు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు మరి బీజేపీ కూడా కుమ్మక్కై మరి దొంగ ఓట్లతోనే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కూడా చేశారు రాహుల్ గాంధీ. కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకుపోయే అంశంపై కూడా మరి యొక్క టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు జరగబోతున్నాయి. మరి మేజర్గా ఇటు సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ కూడా అత్యధిక స్థానాలు లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇప్పటికే ఇటు క్యాడర్ డెవలప్మెంట్ పై కూడా ఫోకస్ చేసింది. మరి గ్రౌండ్ లెవెల్లో కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండాలి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి మరి వాటి ప్రజలు కూడా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ యొక్క 20 నెలల పాలన కూడా ఒక రెఫరెండంలా భావించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇప్పటికే కింది స్థాయి క్యాడర్ ముఖ్యంగా సతీష్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్చ ఈ మీటింగ్ లో జరిగేటటువంటి అవకాశం ఉంది? ఏమైనా ఒక డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకోబోతుంది? ఎవరిని నిలబెట్టబోతున్నారు? ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వబోతుంది? అలాగే అందరి మద్దతు కూడా కూడగట్టి ఏకతాటిపైకి పార్టీని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఈ మీటింగ్ లో జరిగే అవకాశం ఉందా? తప్పకుండా అదే విషయంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒకటి పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా ఇటు జూబ్లీస్ ఉప ఎన్నికపై కూడా మరి అందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఈసారి అభ్యర్థిని ఎవరిని పెట్టాలి? మరి కేంద్రం ఇటు ఇప్పటికే ఏఐసీసీ లీడర్లు కూడా ఒక 2 సర్వేలు కూడా చేశారు. మరి ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీగా అజారుద్దీన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఆయనైతే మాత్రం రేసులో లేరు. మరి ఇక్కడ ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ టైంలో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ లాస్ట్ టైంలో అక్కడ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈసారి ఆశావాహు లిస్టులో మాత్రం పెద్ద లిస్టే ఉంది. దాదాపు 5 నుంచి 6 మంది పోటీ పడుతున్నారు ఉప ఎన్నికల్లో. మరి ఇందులో మేజర్గా ఎవరికైతే పాజిటివ్గా వస్తుందో వాళ్ళని మాత్రమే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం అవుతుంది. మరి మేజర్గా మాత్రం దాదాపు ఇటు నవీన్ యాదవ్తో పాటు బొంతు రామ్మోహన్, అదేవిధంగా ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ నూమాన్ కూడా ఆశావాహు లిస్టులో ఉన్నారు. ఆయనతో పాటు ఇటు మురళీ గౌడ్ కూడా ప్రయత్నం చేస్తారు. మరి గతంలో ఆయన కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేశారు. మరోవైపు మరికొంతమంది పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి మరి ఇందులో ప్రధానంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 2 సర్వేలు కూడా చేశారు. మరి అందులో ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు కొంతమంది వాళ్ళకి సంబంధించి డేటా కూడా తీసుకోవడం జరిగింది. మరి మేజర్గా మాత్రం నవీన్ యాదవ్ అయితే ఈసారి రేస్లో ఉన్నారు. ఆయనతో పాటు బొంతు రామ్మోహన్ ఇంకా మిగతా మంది క్యాడర్ కూడా రేస్లో ఉన్నారు కాబట్టి మరి వీళ్ళపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా చర్చించి మరి ఎవరిని నిలబడితే బాగుంటుంది, మరి దాని ప్లానింగ్ ఎట్లా చేయాలి ఏందని కూడా ఒక డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరి ప్రధానంగా మరి బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి మరి ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలుపొందారు కాబట్టి మరి అక్కడ లాస్య నందిత కూడా అక్కడ రోడ్డు ప్రమాదాలు చనిపోవడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ కుటుంబానికే ఒక టికెట్ ఇచ్చింది. అయినప్పుడు కూడా గెలవలేదు. అక్కడ శ్రీ గణేష్ని గెలిచాడు. మరి కంటోన్మెంట్ స్థానాన్ని కూడా చేజిక్కుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కంపల్సరీగా మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాలి. మరి గ్రౌండ్లో కూడా పనిచేయాలి. మరి ఇప్పటికే ఇంటర్నల్గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఏ క్షణమైనా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ కూడా కార్యకర్తలు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే విధంగా కృషి చేయాలని కూడా ఇందులో డిసిజన్ తీసుకున్నారు. అయితే అభివృద్ధి ఎంపికపై కూడా మరి తర్వాత ఫర్దర్గా ఒక మరోసారి విస్తృత సమావేశం జరుగుతుంది. తర్వాత పిఎస్సి సమావేశం కూడా ఉంటుంది. సమావేశం తర్వాత ఫైనల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అనౌన్స్ చేస్తారు. మరి ఏఐసీసీ నేతలు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా హైకమాండ్తో చర్చిస్తున్నాడు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అందరూ కూడా మరి ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారం మరి వాళ్ళు క్యాడర్ అభ్యర్థులు కూడా డిసైడ్ చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా అభ్యర్థి ఎవరిపై కూడా డిసైడ్ చేసిన తర్వాత అభ్యర్థి ఏందనిపై కూడా పార్టీ క్యాడర్ అంతా చర్చించుకున్న తర్వాత వారికి మద్దతుగా అందరు కూడగట్టి
మరి అభ్యర్థి గెలిపించే విధంగా కూడా మరి ఇప్పటి వరకైతే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి త్వరలోనే అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది. రిజర్వ్ ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం ఈ నెల 15 కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సక్సెస్, జన సమీకరణ చేయడం, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి. మరి ఎందుకంటే ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. మరి బీసీలకు 70% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా నిన్న కామారెడ్డిలో కూడా సన్నాహక సమావేశంలో కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు స్థానిక సంస్థలు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా మారే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 ఏళ్ళు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రజాపాలన మరి ఏ రకంగా ఉంది, మరి ఇటు పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు కూడా తీసుకున్నారు. మరి మేజర్గా మాత్రం దాదాపు గంట నుంచి కూడా ఈ యొక్క టీపీసీసీ విస్తృత సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 6 ఎజెండాలతో ముందుకెళ్తున్నారు. ఆ 6 ఎజెండాలు కూడా మరి కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, స్పోక్స్ పర్సన్స్ వీళ్ళందరిపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.